ఇమీడియట్ ఐస్ ఓపెన్ చేయకూడదు. ఎందుకంటే మనం ఇప్పుడు లాంగ్ బ్రీత్ తీసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా బ్రీత్స్ ఆగిపోయి ఉంటే ఇప్పుడు నేను బ్రీత్ హోల్డ్ చేసి మాట్లాడుతున్నాను. చక్కగా మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఐస్ ఓపెన్ చేయడం వల్ల బాహ్య ప్రపంచం కనబడి మనకు వచ్చిన ప్రశాంతతను కోల్పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైనా బస్సుగా చేసిన వెంటనే ఐస్ ఓపెన్ చేయకూడదు. తర్వాత కావాలంటే నెక్స్ట్ ప్రాక్టీస్లో వెళ్ళచ్చు. నా ప్రాక్టీస్లో 3 సార్లు 3 టైమ్స్ ఉడ్డియాన త్రిబంధాస్. త్రిబంధాస్ అవుటర్ రిటెన్స్లో చేస్తాం. గాలి వదిలేసేసి హోల్డ్ చేస్తాం. ఇంకొకసారి మొదట నోట్లోనే గాలి వదిలేసేసి చిన్న తీసుకొచ్చి కాలర్ బోన్కి అందించాలి. దాన్ని జలంధర బంధం అంటాం. తర్వాత ఉడియాన బంధం, స్టమక్ మజిల్స్ని లోపల సక్ చేసి ఉంచుతాం. మూడోది అశ్విని ముద్ర. అశ్విని ముద్ర చూపించడానికి వీలు కాదు. యానస్ మజిల్స్ని లాక్ చేసి ఉంచడం అన్నమాట. 3 కలిపి చేస్తే త్రిబంధాస్ అంటారు. ఇప్పుడు 500 టైమ్స్ కపాలభాతి. కపాలభాతి మీన్స్ స్కల్ క్లెన్సింగ్ ప్రాసెస్ అండ్ వెయిట్ లాస్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువ హాఫ్ అన్ అవర్ వరకు చేయగలిగితే వెయిట్ లాస్ బాగా ఉపయోగపడుతుంది. రోజుకు 2 సార్లు, ఉదయం సాయంత్రం 2 సార్లు కానీ హాఫ్ అన్ అవర్ కపాలభాతి చేస్తే వెయిట్ లాస్ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది.